సింహశతకము. నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమయాజి అయిన ధరణి లోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన ఉపవాస నియమంబు నుండు సజ్జనుడైన కావి వస్త్రము గట్టు గనుడునైన దండి షోడశ మహాదాన పరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమున కష్టపడి నిన్నుగానకున్న మోక్ష సామ్రాజ్యమొందడు మోహనాంగ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమకు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పాలద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, వేద పారంగుతుడవైన విప్రుడైన యాగాదులు చేయు సోమయాజి అయిన ప్రాతకాల స్నానాలు సంధ్యలు ఆచరించువాడైన నిత్యము సత్కర్మానుష్ఠాన పరుడైన ఉపవాస దీక్షలు సాగించువాడైన కాషాయాది వస్త్రధారియగు సన్యాసి అయిన 16 రకములు దానములు చేయువాడైన తీర్థయాత్రలు సేవించువాడైన ఎవరైనను గర్వాంధకారమున బడి నిన్ను తెలియకున్నచో వాడు ముక్తిని పొందలేడు అని ఈ పద్య భావము. సత్కర్మానుష్ఠానము అంతఃకరణ శుద్ధికి ఉపకరిస్తుంది. పుణ్యకార్యాలకు స్థూల ఫలితం స్వర్గం కాగా సూక్ష్మ ఫలితం చిత్తశుద్ధిగా ఉంటుంది. పరమాత్మ దర్శనాభిలాషులకు చిత్తశుద్ధి అవసరము. చిత్తశుద్ధే భగవద్దర్శనం కాదు. ఇల్లు అలుకగానే పండుగ కాదు అని కదా సామెత అని ఈ పద్య భావము. ధన్యవాదములు.